వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయొచ్చా? అది కూడా మొబైల్‌లో. యెస్, ఇది పాసిబుల్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఎలాగా మీరు ఎర్న్ చేయొచ్చు, 6 ఫిగర్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ మీరు 1,00,000 కూడా ఎర్న్ చేయొచ్చు. నేనది కంప్లీట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ కూడా నేను చాలామంది ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్స్‌తో వర్క్ చేశాను. పర్సనల్‌గా కానివ్వచ్చు, ప్రొఫెషనల్‌గా జాబ్ రిలేటెడ్ కానివ్వచ్చు. చాలామంది వీడియో ఎడిటర్స్ వాళ్ళ చార్జెస్ ఎలా ఉంటాయంటే, నేను చేసిన వాటిలో కొంతమందైతే ఒక్క వీడియోకి 12,000, 13,000 కూడా తీసుకున్నారు. ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి. ఒక 8 మినిట్, 10 మినిట్ వీడియో ఎడిట్ చేయడానికి. ఇంకొంతమంది జస్ట్ ఒక షార్ట్ ఉంటుంది కదా! ఆ షార్ట్ ఎడిట్ చేయడానికి 3,000, 4,000 కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక రీల్ అనుకోవచ్చు. సో, ఇంత డిమాండ్ అయితే ఉంది ప్రెజెంట్ వీడియో ఎడిటర్స్‌కి. కాబట్టి మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. బట్ అడ్వాన్స్‌డ్‌గా ఈ అడోబ్ ప్రీమియర్ ప్రో ఇలాంటివి రావు. జస్ట్ మీ మొబైల్‌లో చేయాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నాకు తెలిసి ఒక కపుల్ ఆఫ్ మొబైల్ వీడియో ఎడిటర్స్ అంటే మొబైల్‌లో వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు బాగా ఎర్న్ చేస్తున్నారు. చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. నేను చెప్పిన ఈ 70,000 ఏదైతే ఉందో థంబ్‌నెయిల్‌లో పెట్టి అది వాళ్ళు ఎర్న్ చేసే ఇన్‌కమ్. సో, నేను ఖచ్చితంగా అది రిఫరెన్స్‌గా తీసుకొని నేను మీకు చెప్తున్నాను. ఒక యావరేజ్‌గా తీసుకుంటే రిఫరెన్సు. ఇన్ జనరల్‌గా అంటే ఇప్పుడు మనం చూస్తాం వీడియో కంటెంట్ ఎంత పాపులర్ అవుతుందో తెలుసు. మీరు ఎక్కడ చూసినా వీడియో కంటెంట్. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వీడియో కంటెంట్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియో కంటెంట్. మీరు ఈవెన్ ఇప్పుడు లింక్డ్ఇన్, ట్విట్టర్ ఓపెన్ చేసినా మీకు వీడియో కంటెంటే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీడియో ఎడిటింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఎందుకు? ఇప్పుడు ఒక వీడియో ఎంగేజింగ్‌గా లేకపోతే ఎవరు కూడా చూడరు. ఇప్పుడు ఇన్ జనరల్‌గా ఒక యాడ్ అయినా or ఏదైనా ఒక స్పెషల్ వీడియో అయినా కూడా ఏదైనా కూడా అది ఎంగేజింగ్‌గా ఉండాలి. ఎంగేజింగ్‌గా లేదు, జస్ట్ బోరింగ్‌గా ఉంది అంటే ఎవరు కూడా ఇష్టపడరు చూడడానికి. అదొక అడ్వర్టైజ్‌మెంట్ అయినా కూడా, కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ అయినా కూడా, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా కూడా, మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలంటే ఆ వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళకి అంటే ఎంత పే చేయడానికైనా రెడీగా ఉన్నాయి. అది ఇండివిడ్యువల్ యూట్యూబర్స్ అయినా. అప్పుడు నాకు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీకు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంత చార్జ్, అంత చార్జ్ అని చెప్పి. బట్ నేను ఆల్రెడీ నా ఇంగ్లీష్ ఛానెల్‌కి ప్రీవియస్‌గా వర్క్ చేశాను చాలామంది ఎడిటర్స్‌తో. ప్రెజెంట్ అయితే నేను స్టాప్ చేసినాను. బట్ అంటే డిమాండ్ అయితే ఉంది. నాకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి వాళ్ళ నుంచి మెసేజెస్, వీడియో ఎడిటర్స్ నుంచి, ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్స్ నుంచి మెయిల్స్ కానివ్వచ్చు, మెసేజెస్ కానివ్వచ్చు, ఈవెన్ లింక్డ్ఇన్‌లో కానివ్వచ్చు. డిమాండ్ అయితే చాలా ఉంది. అది చేసేవాళ్ళు కూడా అంటే ఎంత అయినా కూడా అంత పే చేసేలా ఉన్నాయి ప్రెజెంట్ సిట్యుయేషన్ తీసుకుంటే. ఈవెన్ బ్రాండ్స్‌కి కూడా. బ్రాండ్స్ ఏంటంటే ఈ ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్స్‌ని చాలా మందిని హైర్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళకి వీడియో కంటెంట్ వెళ్తూనే ఉండాలి సోషల్ మీడియాలో. కాబట్టి వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుడ్ న్యూస్. నేను చెప్పినట్టు మీ దగ్గర మొబైల్ మాత్రమే ఉంది. మీరు ల్యాప్‌టాప్ లేదు అడ్వాన్స్‌డ్ హై ఎండ్ సాఫ్ట్‌వేర్స్‌కి టైం పెట్టాలనుకోవట్లేదంటే మొబైల్‌లోనే చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్‌షాట్ అని ఒక యాప్ ఉంది. కైన్ మాస్టర్ ఒక యాప్ ఉంది. ఇలా వీఎన్ వీడియో ఎడిటర్ అని ఇలా చాలా యాప్స్ అయితే మొబైల్‌లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారని కాదు. మీ స్కిల్స్ ఎంత బాగా మీరు క్రియేటివ్‌గా చేయగలుగుతున్నారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ వీడియో ఎడిటింగ్ యాప్ తీసుకున్న మొబైల్‌లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. అంటే మీరు మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, మీరు ఎఫెక్ట్స్ పెట్టొచ్చు, యానిమేషన్స్ పెట్టొచ్చు, టెక్స్ట్ ఫ్లోట్ చేయొచ్చు, సబ్‌టైటిల్స్ రాయొచ్చు. ఇలాంటివన్నీ ఏ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా ఉన్నాయి మొబైల్‌లో కూడా. కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి మొబైల్‌లో. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీయే. ఒక మీకు ఒకవేళ ఉన్నా కూడా ఏమన్నా ప్రో ఫీచర్స్ కావాలన్నా కూడా ఒక 150, 200 అలా ఉంటాయి తప్పితే ఎక్కువైతే ఉండవు. బట్ ఏంటి అవి గాని నేర్చుకుంటే ఇవేంటంటే జస్ట్ ఉన్నాయి కదా అని మీరు వీడియో ఎడిటర్ అయిపోలేరు. మీరు దీంట్లో వీడియోస్ ఎడిట్ చేస్తూ ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తే మాత్రమే మీరు ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ అవ్వగలుగుతారు. దాని తర్వాత మీకు ఒకసారి ఇలాంటి ఏదైనా యాప్ నేర్చుకొని కొన్ని వీడియోస్ మీరు ఎడిట్ చేసి ఆ వీడియోస్‌ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. డ్రైవ్‌లో గాని ఎక్కడైనా పోర్ట్‌ఫోలియోగా. ఎందుకంటే మీరు ఎవరికైనా రాస్తున్నప్పుడు మీరు యూట్యూబర్స్‌కైనా రాయొచ్చు ఏమన్నా బ్రాండ్స్‌కి డైరెక్ట్‌గా రాయొచ్చు. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్‌గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఇది నా పోర్ట్‌ఫోలియో. నేను ఇన్ని వీడియోస్ ఎడిట్ చేశాను. నా ఎడిటింగ్ స్కిల్స్ ఇవి అన్నట్టుగా మీరు వాళ్ళకి షేర్ చేస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటారు. అప్పటికప్పటికి తీసుకోకపోయినా మీరు ఇలా మెసేజ్ షేర్ చేసుకుంటే వాళ్ళతో ఎప్పుడోకప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీకు గుర్తుంటారు. నేను అలానే ప్రీవియస్‌గా ఒకరిని హైర్ చేసుకున్నాను. నాకు ఎప్పుడో మెసేజ్ చేశారు. బట్ నాకు అప్పుడు అవసరం లేకపోయినా తర్వాత ఒకసారి నాకు అవసరం అనిపించి వాళ్ళని నేనే వెతికి మరీ ఆ మెసేజ్ చేశాను. కాబట్టి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్స్‌కి డిమాండ్ విపరీతంగా ఉంది. కాబట్టి మీరు ఇలాంటిది ఏదైనా నేర్చుకుంటే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అనుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా కూడా మీరు మీ ఎడ్యుకేషన్‌తో పాటు ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మీ ఫ్రీ టైమ్‌లో. అలానే మీరు జాబ్ చేస్తూ ఒక పార్ట్ టైమ్ ఇన్‌కమ్ సోర్స్, ఒక పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇవన్నీ కాదు నేను ఫుల్ టైమ్ వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే వీటిలతో పాటు మీరు ఇంకా నేను చెప్పినట్టు ఈ అడోబ్ ప్రీమియర్ ప్రో ఇలాంటివి గాని నేర్చుకుంటే మీకు తిరిగే ఉండదు. డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టొచ్చు. డిఫరెంట్ వేరియేషన్స్‌తో వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. ఈ మొబైల్ వీడియో ఎడిటింగ్‌కే ఇంత చెప్పాను 70,000 to 1,00,000 ఈ రేంజు. బట్ మీకు కానీ ఈ ప్రీమియర్ ప్రో ఇలాంటివి గాని వస్తే అసలు లిమిటే లేదు ఎర్నింగ్‌కి. ఎందుకంటే చాలా వీడియో ఎడిటర్స్ మిలియన్స్‌లో ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంత డిమాండ్ ఉంది వాళ్ళకి. కొన్ని బ్రాండ్స్ అయితే ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి లాక్స్‌లో కూడా పే చేస్తాయి. అంటే మీరు అంత ఎక్స్‌పర్ట్ అయితే. బట్ నేను ఇనిషియల్‌గా అలా వస్తదని చెప్పను. బట్ స్కోప్ అయితే చాలా ఉంది ఎర్నింగ్‌కి. కాబట్టి మీరు వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే ఇది చాలా గుడ్ టైమ్. ఫ్యూచర్ కూడా చాలా బాగుంది.
ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని పాసివ్ ఇన్కమ్ టిప్స్ అండ్ కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేయకుండా ఉంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్.